రైలు దిగిన అత్తగారిని, భార్యని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వచ్చాడు హేమంత్. వాళ్ళని చూడగానే గుండె పట్టేసినట్లయింది అతనికి. అసలు జీవిత రంగంలో మొదటి అంకం ప్రారంభం అవబోతోంది. ఎలా ఇదంతా ఎదుర్కోవాలో తెలియడం లేదు అతనికి. యాంత్రికంగా ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాడు. వసుంధర అతన్నే గమనిస్తోంది. కొత్తగా పెళ్ళైన వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలేవి అతనిలో కనపడడం లేదు. క్రీగంట చూపులు గాని, చిరునవ్వులు గాని అతనిలో లేవు. నాగిని మాత్రం హేమంతం చూసి పొంగిపోతోంది. బావా బావా అంటూ అది ఇది చెబుతూనే ఉంది. అతను ఊ ఊ అంటున్నాడే గాని ఏమీ మాట్లాడడం లేదు. ఇంటికెళ్ళాక ఒక పని కుర్రాడు ఎదురొచ్చి సామాను అందుకున్నాడు. వీడి పేరు సింహాద్రి. ఏది కావాలన్నా అడగండి. ఈవిడ సత్యవతి. మీకన్నింటికీ సహాయకారిగా ఉంటుంది. నాకు అర్జెంటు మీటింగ్ ఉంది. నేను వెళ్ళాలి అంటూ గబగబా స్నానం ముగించి ఆదరాబాదరాగా వెళ్ళిపోయాడు హేమంత్. అదేం గమనించే స్థితిలో లేదు నాగిని. పెద్ద గవర్నమెంట్ క్వార్టర్సు, ఇంటి చుట్టూ తోట, అందులో పనిచేస్తున్న మాలి. ఇప్పుడు తను ఆఫీసర్ గారి భార్య. చాలా అబ్బురంగానూ ఆనందంగానూ ఉంది నాగినికి. వసుంధర మాత్రం నీరసపడిపోయింది. సింహాద్రి ఏం చెప్పినా చేస్తున్నాడు. సత్యవతి కాఫీ టిఫిన్లిచ్చింది. కాని అల్లుడు ప్రవర్తన తను ఆశించినట్లుగా లేదు. ఏదో తేడాగా ఉంది. మొదటిసారి ఆమెలో బాధ ఉత్పన్నమైంది. ఆ రాత్రి తన ప్రయత్నంగా వరుదిని సత్యవతి చేత పూలు తెప్పించి నాగిని తయారు చేసింది. అంతకుముందే హేమంత్ అభిష్టం తెలిసిన మనిషి కావడంతో ఏవీ ఆర్భాటం లేకుండానే ఆ గదిని కూడా తయారు చేసింది. రాత్రి 9 తర్వాత హేమంత్ హడావిడిగా వచ్చాడు. ఎక్కువ మాటలు లేకుండా ఉండడానికి అతను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. వస్తూ తనతో తెచ్చిన ఫైల్స్ కూడా బెడ్రూంలో పెట్టుకున్నాడు. అతన్ని క్రీగంట గమనిస్తూనే ఉంది వసుంధర. హేమంత్ వస్తూనే బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నాగిని టీవీ చూస్తూ కూర్చుంది. వసుంధర కూతురికేసి కోపంగా చూసింది. ఒళ్ళు తెలుస్తుందా నీకు అంటూ అసహనంగా అరిచింది. నాగిని ఉలిక్కిపడి తల్లికేసి చూసింది. అలా అరిచినందుకు వసుంధరకే సిగ్గేసింది. తండ్రి లేని పిల్లని తల్లి తండ్రి తానే అయి పెంచి పెద్ద చేసింది. అది చాలా గారంగా. భర్త పోయినా అతను స్వయంగా సంపాదించిన ఆస్తి చాలానే ఉంది. ఎన్నున్నా తనది ప్రేమ పెళ్లి, మగదక్షత లేదు. అతను పోగానే ఆస్తి కోసం అత్తింటివారు చుట్టుముట్టారు. అప్పుడే అన్నగారి సహాయం కోరడానికి పుట్టింటికొచ్చింది ఒకసారి. ఆ రోజు తనకింకా గుర్తుంది. అన్నగారు ఈడ్చికొట్టినంత పనిచేశాడు. ఒక విధంగా వదినగారే ఉత్తమరాలు. అతనికి అడ్డుపడి ఆ తన్నులు తిట్లు తనే పడింది. పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళకసలు గుర్తుందో లేదో. ఆ రాత్రి వంటగదిలో అన్నం పెట్టి, చూడు వసుంధర, మీ అన్నని మనిషి అనుకుని వచ్చినందుకు విచారిస్తున్నాను. అతనికి హృదయం లేదు. స్త్రీలంటే చులకన. ప్రేమించి ఎదిరించి పెళ్లి చేసుకుని మన భాష ప్రాంతం కాని మనిషితో ఒంటరిగా వెళ్ళావు. ఆ ధైర్యంతోనే పోరాడు. ఎప్పుడూ ఈ గడప తొక్కకు. ఏముందనొస్తావమ్మా ఇక్కడికి? ఏమీ సహాయం చేయలేని నిస్సహాయురాలు మీ వదిన అంది కన్నీళ్లతో. వసుంధర అర్థం చేసుకుని వదినగారి కాళ్ళకి నమస్కరించి బయటపడింది. ఆ తర్వాత సంగమే ఆమెకు బ్రతకడం, పోరాడడం నేర్పింది. కొద్ది రోజుల్లోనే హోటల్ని చేతిలోకి తీసుకుని విజయం సాధించింది. తర్వాత ఇన్నేళ్లకి అన్నగారే తనిల్లు వెతుక్కుంటూ తన గడప తొక్కాడు. కోర్టు ఖర్చుల కోసం. మాటల్లో హేమంత్ గురించి చెప్పాడు. అన్నగారు ఒకనాడు కర్కశంగా ప్రవర్తించాడని తను బదులు తీర్చుకోలేకపోయింది. దానికి కారణం తను ఆడపిల్ల. ఆడపిల్లకి మనసుంటుంది. దాని నిండా ప్రేమ, జాలి ఉంటాయి. దాన్ని ఆసరా చేసుకునే ఈ పురుష ప్రపంచం ఆడుకుంటుంది, ఆడిస్తుంది, నిందలు వేస్తుంది. అయినా స్త్రీ ఆ లాలిత్యాన్ని కోల్పోలేదు. ఎన్ని దెబ్బలు తగిలినా అదే ఆమె ఔన్నత్యం. ఆ రాత్రి వసుంధర హేమంత్ గురించి ఆలోచించింది. అన్నగారు అడిగిన డబ్బిస్తూ మా నాగిని కోళ్లగా చేసుకోవచ్చు కదా అని. సుందరం ఎగిరి గంతే లేదు. కాని మౌనంగా కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. మా బిడ్డకుదా పూడ్చినంత ఆస్తిదా ఉండింది. అప్పుడుదా నేను ఆ పెండ్లు చేసుకుని మీకు కష్టం కలిగిస్తుని. నా పెనిమిటి నన్ను బాగానే చూసుకున్నాడు. కాని మా అత్తింటి వారికి మాత్రం నేనే అంగీకారం కాలేదు. ఇప్పుడు ఈ డబ్బు చూసి మళ్ళీ మాట కలుపుతున్నారు అంది అన్నగారి వైపు క్రీగంట చూస్తూ. వెంటనే కళ్ళు తెరిచాడు సుందరం. ఎందుకు నేను లేనా? దాన్ని హేమంత్కి చేసుకుంటా అన్నాడు. వసుంధర మొహం పుచ్చపువ్వులా వికసించింది. తను పోయినా పిల్లకి బంధువర్గం బలం ఉంటుంది, ఒంటరిదైపోదు అని సంతోషపడి అన్నగారు అడిగిన డబ్బిచ్చింది. ఇలా తన కూతురు కోసం తనుదా ఆశపడ్డం ఏం తప్పు? వసుంధర ఆలోచిస్తూ కూతురి పక్కన కూర్చుని, నీకు పిచ్చి సానా ఉండిందే. పెండ్లైన దానివి. మొగుడిస్తే వెంబడబడి ఏం కావాలో చూసుకోవద్దా? పోయి చూడు అంది. నువ్వలా చెబుతావు గాని బావ ఏమొద్దు పో అంటాడు అని గునిసింది నాగిని చిన్నపిల్లలా. వాడికిదా సిగ్గు జాస్తి. అట్లానే అంటాడు. పో పోయి చూడు అంది కూతుర్ని కుదిపి లేవదీస్తూ.
నాగిని వెళ్ళబోతుంటే హేమంత్ బయటకొచ్చి డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డించుకోబోయాడు. వసుంధర నాగిని గిల్లి సైగ చేసింది. నాగిని పరిగెత్తి హేమంత్ చేతిలో గరిటె లాక్కుని తను వడ్డించుకుంది. హేమంత్ మౌనంగా భోంచేస్తున్నాడే కాని వాళ్ళిద్దరూ తిన్నారో లేదో అని కూడా అడగలేదు. నాగినికి కొంచెం కోపం వచ్చింది. మేం తినలేదు అంది బొంగుమూతి పెట్టి. హేమంత్ తలెత్తి చూసి సారీ అన్నాడు. అదేం మాటనే నాగిని, ముందు అల్లుణ్ణి తిన్నవ్వు అంది నొచ్చుకున్నట్లుగా. హేమంత్ మరింకేమీ మాట్లాడకుండా వాష్ బేసిన్లో చేయి కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాడు. వసుంధర నిట్టూర్చి రా భోంచేద్దాం అంది కూతురుతో. భోజనాలయ్యాక తనతో పాటు బెడ్రూంలోకి వస్తున్న కూతురిని చూసి ఇక్కడ కాదు ఆ గదిలోకెళ్ళు అంది. బావ పని చేసుకుంటున్నాడు అంది నాగిని. అతను చేసుకుంటే చేసుకోనివ్వు, నువ్వు వెళ్ళి పడుకో అంది వసుంధర కోపంగా. నాగిని చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళింది. మరో 5 నిమిషాల్లో రయ్యను బయటకొచ్చి బావకి చాలా పనుందట వెళ్ళమన్నాడు అంది తల్లి పక్కన పడుకుంటూ. వసుంధరకి ఈసారి బాగా కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి హేమంత్ని 4 కడిగి పారేద్దామనుకుంది. కానీ సరోజిని చెప్పిన మాటలు గుర్తొచ్చి కోపాన్ని అణుచుకుంది. అలా అణుచుకోవడం వలన ఆ బాధ దుఃఖంగా మారింది. ఆగని కన్నీళ్లని కూతురి కళ్ళబడకుండా తుడుచుకుని నేను రేపుదా పోదును అంది కూతురుతో. అదేంటమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? బావ క్యాంపులు పోతాడు, నేనొక్కరితోనే ఉండలేను అంది నాగిని ఏడుపు గొంతుతో. ఆ మాటకి వసుంధర మనసు చివుక్కుమంది. కూతుర్ని ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ తనుంటే హేమంత్ ఏమాత్రమూ నాగిని మొహం చూడ్డని ఆమెకు అర్థమైంది. అందుకే మనసు దిటవు చేసుకుని ఇది నీ కోపురం, నువ్వే అన్నీ సమర్థించుకోవాలనా? నేనుండి ఏమి పూడుస్తును? నేను మీ నాన్నని చేసుకున్నప్పుడు భాషదా వేరు, స్టేటుదా వేరు ఉండి పూడ్చలే అంది విసుగ్గా. నువ్వు ఒక్కరిదానివి ఎందుకక్కడ, నాతోనే ఉండు మారం చేసింది నాగిని. అదిదా కుదరదు, బిజినెస్ పాడైపోద్ది అంది కఠినంగా వసుంధర అటు తిరిగి పడుకుంటూ. ఆ మర్నాడు వసుంధర వెళుతుంటే వారించాలని ప్రయత్నించాడు హేమంత్. వసుంధర కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కుదరదల్లుడు, పిల్లనిదా నీకు అప్పచెప్పినాను, ఇక నుండి నువ్వుదా దానికి తల్లి తండ్రి అంది. హేమంత్ ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు. సింహాచలం నాగిని వెళ్లి రైలెక్కించారు. నువ్విప్పుడు చిన్నపిల్లవు గావు, నీ సంసారం ఎట్లు చేసినా నీదే బాధ్యత అంటూ చివరి మాటగా చెప్పింది వసుంధర. రైలు కదిలిపోతుంటే ఆమె మనసు చెక్కలు ముక్కలైనట్లు అనిపించింది. నాగిని పుట్టాక ఇదే మొదటిసారి వదిలేయడం. అల్లుడు బాగుంటే ఆమెకింత బాధ ఉండేది కాదు. చాలా వెలితిగా వేదనగా ఉందామెకు. ఇప్పుడు ఆమె బాధంతా కోపంగా పరిణమించి సుందరం మీదకు మళ్ళింది. వైజాగులో దిగి నేరుగా సుందరం దగ్గరికి వెళ్ళింది. రాజీ ఎదురొచ్చి రాత ఇప్పుడైనా రావడం అంది ఆప్యాయంగా చేతిలో సూట్ కేసు అందుకుంటూ. వసుంధరకి చాలా కసిగా ఉంది గాని అది ఆ అమాయకపు పిల్ల మీద చూపించడం భావ్యం కాదనుకుని మీ అప్పేడి అంది. ఎప్పుడూ నాన్న అనే అత్త అలా అప్ప అనడంలో ఏదో ఆంతరం ఉందని గ్రహించిన రాజీ కూర్చోత్త కాఫీ తెస్తానంటూ లోనికెళ్ళింది. అదేనే నీ బాబు ఎటుపోయాడు అంటున్నా అంటూ వంటగదిలోకి వినపడేలా హెచ్చరించింది వసుంధర గొంతు పెంచి. రాజీ కాఫీ తెచ్చి అతకిస్తూ ఇంకేముందత్తా, తెల్లవారుగానే ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడు. వెనక ముందు తిరిగి దాన్ని పదే పదే చూసుకుంటాడు. దానికోసం కోట్ల చుట్టూ తిరిగినన్నాళ్ళు ఆ సంగతి వేరు. అది తనకి చెందగానే అది నిజంగా తనకొచ్చేసిందా అని ఆశ్చర్యం. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని తికమక. బేరాలొస్తున్నా అమ్మకూడదనే అహం పిచ్చెక్కిపోతున్నాడు నాన్న అంది నిట్టూరుస్తూ. సరే, ఇప్పుడు అక్కడికైనా పోయినాడు అంది. అక్కడికే వెళ్ళుంటాడు. వసుంధర నిట్టూర్చింది. సరే, నాకు స్నానానికి దా నీళ్లుదా పెట్టు, నేనట్లా దేవడం దాకా పోయిస్తును అంటూ లేచింది. స్నానం కాగానే గుడికంటూ బయటపడిన వసుంధర తిన్నగా సరోజిని ఇంటికెళ్ళి తలుపు తట్టింది. తలుపు తెరిచిన సరోజిని ఆశ్చర్యపోతూ రారా అప్పుడే వచ్చేసావేంటి అంది నవ్వుతూ. వసుంధర కుర్చీలో కూర్చుంటూ ఉండి ఏమిదా చేయను, అదట్లా ఉంచి ఒక మాట చెప్పండి, హేమంత్దా ఎవరినైనా ప్రేమించినాడా అని అడిగింది సూటిగా. వసుంధర అనుకోని ప్రశ్నకి తెల్లబోయింది సరోజిని. అదేంటి అలా వాడుగాని చెప్పాడా? లేదు, నాకే అల్లుడిదా పద్ధతి నచ్చలేదు. పిల్లని దూరంగా పెడుతున్నాడు, మాట్లాడడం నవ్వడు అంది వసుంధర. అదేం కాదులే వసుంధర, వాడి ఆఫీస్ పని ఒత్తిడిలో అట్లా కథలు నాకుదా వద్దు. మగబుద్ధి నాకు తెలియదనుకుంటిరా? ఈ సంగతి మా అన్నని అడుగుదామని ఇటొస్తుని, వాడుదా ఇంట్లో లేడు అంది వసుంధర. సరోజిని ఏదో చెప్పబోతుండగానే బయట గట్టిగా కేకలు వినిపించి వీధిలోకి చూసింది. ఆటోలో ఎవరో సుందరాన్ని తీసుకొస్తున్నారు. సుందరానికి స్పృహ లేనట్లుంది. సరోజిని గబుక్కున లేచి వీధిలోకి పరిగెత్తింది. వెనకాల వసుంధర కూడా వెంబడించింది కంగారుగా.
అయ్యో అయ్యో బావకేమైంది అంటూ ఆటో వెంబడి అరుచుకుంటూ వెళ్ళింది సరోజిని. ఆ గొడవకి రాజీ ఆమె భర్త బయటకొచ్చారు. ఆటో అతను మరొకతను కలిసి స్పృహలేని సుందరాన్ని లోనికి తీసుకెళ్లి ఉయ్యాల బల మీద పడుకోబెట్టారు. రాజీ భర్త దగ్గరున్న డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టరు నాడి చూసి పెదవి విరిచాడు. రాజీ గొల్లుమంటూ సుందరం మీద పడి ఏడ్చింది. క్షణాల్లో వాతావరణమంతా మారిపోయింది. వసుంధర నిశ్చేష్టగా నిలబడిపోయింది. తాను ఎన్నో అడగాలనుకుని ఎంతో ఆవేశంగా వచ్చింది. ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే అతను దేగాంతాలకి సాగిపోయాడు. సరోజిని ఓపిక తెచ్చుకుని రాజీని పక్కకి లాగి ఏడవకు, జరగాల్సింది చూడు, ముందే యామంతగడికి ఫోన్ చేయి అంది. రాజీ కళ్ళు తుడుచుకుని లోనికెళ్ళింది. సరోజిని దూరంగా కూర్చుని అతని వంకే చూస్తోంది. బ్రతికినన్నాళ్లు పెళ్ళాం బిడ్డల్ని కాల్చు తిన్నాడు. ఆస్తి ఆస్తి అంటూ ఉన్నదంతా కోట్లకే తగలేశాడు. పిల్లల మీద పెత్తనమే కాని ప్రేమని అందించలేకపోయాడు. ఒంటి మీద చొక్కా సరే సరి, పెదవుల మీద చిరునవ్వు కూడా లేకుండా చూపంతా ఆ మేడ మీదే పెట్టుకుని బ్రతికాడు. చివరికి మేడొచ్చింది. ఏం మిగిలింది? దానిలో అడుగు పెట్టకుండానే ఈ లోకం దాటేశాడు. ఇంత మాత్రం దానికి ఒక్క పూట కూడా ఎవరినీ సుఖపడనివ్వలేదు, తను సుఖపడలేదు. చివరికి కొడుకుని ప్రేమించిన పిల్లతో పెళ్లి కాకుండా అడ్డంపడి ఇద్దరి గొంతులు కోశాడు. ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. సాయంత్రానికల్లా హేమంత్ మరో ఇద్దరక్కలు వాళ్ళ కుటుంబాలు వచ్చేశారు. చీకటి పడుతుండగా హేమంత్ నాగినీలు కూడా దిగారు. వస్తూనే హేమంత్ సరోజిని దగ్గరికెళ్లి చెతికిలబడి ఆమె వంక చూశాడు. సరోజిని అతని చేతిని పట్టుకుంది ఊరడిస్తున్నట్లుగా. అక్కడ తతంగమంతా అల్లుళ్ళు చూసుకుంటున్నారు. వసుంధర హేమంత్ని చూసి గట్టిగా ఏడ్చింది. చూసినావు అల్లుండు, ఎట్లా చేసిపోయినాడో మా అన్న అంటూ. చాలే ఊరుకో అని కసిరింది సరోజిని. నువ్వు రాగాలు తీయడం కాదు, వెళ్ళి రేపు పొద్దుటే జరగాల్సిన తతంగం చూడు. ఇక్కడ పెద్ద దిక్కు, పైగా వియ్యపురాలు నువ్వే అంది. వసుంధర లోపలికెళ్ళింది డ్రామా ఆపి. వెళ్ళరా, నువ్వు కూడా కాస్త మొహమన్న కడుక్కో అంది సరోజిని హేమంత్తో. హేమంత్ లోనికెళ్లగానే గదిలో కూర్చుని కుమిలి ఏడుస్తున్న అక్కగార్లు కనిపించారు. అతన్ని చూడగానే తమ్ముడు అని బావురుమన్నారు. హేమంత్ మౌనంగా టాయిలెట్లోకి వెళ్లి మొహం కడుక్కుని వస్తుండగా అందరికీ టీలు అందజేస్తున్న నాగిని కనిపించింది. నాగిని అతని దగ్గరగా వచ్చి టీ తాగు బావా అంది. వద్దు అందామనుకున్నాడు గాని ఎదురుగా కూర్చున్న సరోజిని ఆంటీ తననే గమనించడం చూసి టీ గ్లాస్ అందుకున్నాడు. మరో గ్లాసు తీసుకుని సరోజినికిచ్చి పక్కనే కూర్చున్నాడు. ఊరికే దిగులు పడకరా, ఈ రోజైనా రేపైనా ఇది జరిగేదంతే. కాకపోతే ముత్యాల్లాంటి పిల్లల్ని, మాణిక్యంలాంటి పెళ్ళాన్ని ఒక్కరోజు కూడా సుఖపెట్టకుండా తరలిపోయాడు అంతే అంది సరోజిని. హేమంత్ కూడా మౌనంగా తండ్రి పార్థివ శరీరం వైపు చూస్తూ కూర్చున్నాడు. అతనికన్నీ గుర్తొస్తున్నాయి. తల్లి పడిన వేదన, ఒంటరితనం, ఆర్థిక పరిస్థితుల్ని ఒక్క చేత్తో చక్కబెట్టుకోవడం, అన్ని బాధల్ని తనే దిగమింగుకోవడం, 2 చిరిగిన చీరల్ని కుట్టి కట్టుకోవడం. అతని కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు జారిపోతున్నాయి. పెళ్ళంటే స్త్రీకి దుఃఖము, అవమానమేనా? భర్తగా ఆదుకుంటానని తాళికట్టి ఆమెని నిత్యం మాటలతో చేతలతో హింసిస్తూ పెత్తనం చేయడమేనా మగవాడి హక్కు? చివరికి తల్లి శవం దగ్గర కూడా రాజకీయం చేసిన తండ్రిని చూస్తుంటే అతనికి చెప్పలేని కోపంగా ఉంది. తన సంపాదన చూడకుండానే, దాంతో ఒక చీర కూడా కొనివ్వకుండానే ఆమె వెళ్ళిపోయింది. తెల్లవార్లు అతను తండ్రి శవం దగ్గర కూర్చుని తల్లిని తలచుకుని ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లవారి జరగవలసిన తతంగమంతా యాంత్రికంగా సాగిపోయింది. ఆ 15 రోజులు అన్నీ సక్రమంగా నిర్వర్తించింది నాగిని తల్లి సలహా మేరకు. ఏడుస్తున్న ఆడపడుచుల్ని ఊరడించి అన్నం పెట్టింది. బ్రాహ్మలతో మాట్లాడింది. వచ్చేపోయే వారికి మర్యాదలు చేస్తూ ఆ ఇంటి కోడలను అనిపించుకుంది. సరోజిని కూడా నాగిని చూసి ఆశ్చర్యపోయింది. అవురా, ఆడపిల్లలు ఎంతలో పెద్దవాళ్ళైపోతారో కదూ అనుకుంది విస్మయంగా. దినమైన మర్నాడే హేమంత్ తిరిగి వెళ్ళిపోతూ సరోజినికి చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రం, నాగిని మంచి పిల్ల, మనసు నొప్పించుకో, ఇంతకంటే ఏం చెప్పలేనురా యావంతు అంది కన్నేళ్లతో. కొన్ని రోజులు అక్కలకి తోడుండమని నాగిని అక్కడే వదిలేసి బయలుదేరాడు హేమంత్ శ్రీకాకుళానికి. దినవారాలు గడిచి 15 రోజులు దాటింది. రోజు ఏదో ఒక టైంలో సరోజిని సుందరం ఇంటికెళ్లి కాసేపు కూర్చుని మంచి చెడ్డ మాట్లాడొస్తోంది. రాజేశ్వరి తప్ప అందరూ అప్పుడే వెళ్ళిపోయారు. ఎవరి సంసారాలు వాళ్లవి. అందులోనూ అతను తమని కన్న తండ్రే అనే ఇంగితంతో పిల్లలు అన్ని బాధ్యతలు నిర్వర్తించారే తప్ప అతను వారికి చేసిన నిర్వాకం ఏమీ లేదు. అతన్ని గుర్తు చేసుకుంటే ఎప్పుడూ చిరాకు చిటపట్లాడుతూ అందర్నీ ఆడిపోసుకునే మొహమే గుర్తుకొస్తోంది కానీ తమని దగ్గరకు తీసుకుని వాత్సల్యం చూపించిన సందర్భాలు గుర్తుకు రావు. నాగిని అక్కడే ఉంది. నువ్వెందుకిక్కడ, అన్నీ సర్దుబాటయ్యాయి కదూ అంది సరోజిని. నాగిని రాజేశ్వరి మొహంలోకి చూసింది సందిగ్ధంగా.
అవునత్త, మేము అదే అంటున్నాం అంది రాజేశ్వరి. మరేంటింకా బయలుదేరు అంది సరోజిని. బావొచ్చి తీసుకెళ్తాడేమోనని అంది నాగిని నెసిగినట్లుగా. సరోజినికి అర్థమైంది. అటు నుండి హేమంత్ రమ్మని పిలవలేదని నాగిని బాధపడుతోందని. ఎంత తాళి కట్టించుకునే అధికారం సంపాదించినా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల పిలవంది వెళ్ళలేదు కదా. అందులో కొత్త కాపురంలో ఉండే తీయదనమే తెలియని పిల్ల అని బాధపడింది సరోజిని ఏం తెలియనట్లుగా. నాగిని బదులు చెప్పలేదు. పోనీ నువ్వు తీసుకెళ్ళరాదే రాజీ అంది సరోజిని రాజేశ్వరి వైపు తిరిగి. ఇక్కడ నేను లేకపోతే జరగదత్తా, హేమంత్కి ఫోన్ చేస్తాను వస్తాడేమో అంది రాజేశ్వరి. సరే అని తల పంకించి ఇంటికొచ్చేసింది సరోజిని. సరోజిని వచ్చేసరికి గ్లాస్ పట్టుకుని బయట అరుగు మీద సరోజిని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రామలక్ష్మి. నీ గ్లాసు నువ్వు చల్లకుండా ప్రపంచమంతా కూలిపోయినా నువ్వు మాత్రం నీ గ్లాస్తో రెడీ అంటూ తాళం తీసింది సరోజిని. రామలక్ష్మి ఏమాత్రం సిగ్గుపడకుండా సరోజినితో లోపలికెళ్ళింది. సరేనే, ఆ యావంతగాడేంటే పిల్లని కోపరానికి తీసుకెళ్ళడు పాపం. ఈ పెళ్లి నేనే చేసి పాపం కట్టుకున్నానేమోనే అంది బాధగా. ఆ మాట పూర్తి కాకుండానే రాజేశ్వరి వచ్చింది అక్కడికి. ఏంటే నా వెనకాలే పరిగెత్తుకొచ్చావు, ఏంటి సంగతి అంది సరోజిని రాజేశ్వరిని పరిశీలనగా చూస్తూ. రాజేశ్వరి రామలక్ష్మి వైపు అనుమానంగా చూస్తుంది. పర్లేదు చెప్పు, మన మనిషిలే అది అంది. ఇందాకే నాగిని స్నానానికి వెళ్ళనిచ్చి హేమంత్కి ఫోన్ చేశాను. వాడికి మలేరియా అట, ఇప్పుడప్పుడే పంపొద్దని చెప్పాడు అంది చిన్నగా. మరి వాడే ఇక్కడికి రావచ్చు కదా అంది సరోజిని. సెలవే లేదంటున్నాడు. ఏడ్చినట్లుంది. రోగం వచ్చినప్పుడే కదా పెళ్ళామూతల్లో పక్కన ఉండాల్సింది అంది సరోజిని. అందుకే నిన్నో మాట అడగాలని అంటూ గొణిగింది రాజేశ్వరి. ఏంటో చెప్పు. అత్త, నువ్వెన్నో సాయాలు చేసావు మాకు, ఇప్పుడు నువ్వే ఆదుకోవాలి అంది ప్రాధేయపూర్వకంగా. ఊరికే నసగబాకే, అసలు సంగతి చెప్పు. నా మాట విని నాగిని శ్రీకాకుళం తీసుకెళ్ళు ప్లీజ్ అంది రాజేశ్వరి వేడుకోలుగా. నేనా? అవును నువ్వే. నువ్వైతేనే అన్నయ్య నీ మాట వింటాడు. నువ్వే వాళ్ళ కాపురం చక్కబెట్టగలవు ప్లీజ్, నా మాట కాదనుకో అంది రాజేశ్వరి. అవునక్క, రాజేశ్వరి మాట విను అంది రామలక్ష్మి రాజేశ్వరికి వత్తాసు పలుకుతూ. నువ్వొకదానివే గ్లాసుడు పంచదారకి గోదావరి ఏదమంటావు? నేనెంతైనా పరాయిదాన్ని, ఆడు నా మాటింటే నాగిని కలిసేపోనా అంది చిరాగ్గా సరోజిని. అదేం లేదత్తా, నాగిని పాపం మంచి పిల్ల. ఎలాగైనా వాళ్ళ కాపురం చక్కదిద్దగలిగిందని నువ్వే. హేమంత్కి నీ మాట మీద గురి, ఈసారికి నా మాట వినత్తా అంది రాజేశ్వరి ప్రాధేయపూర్వకంగా. సరోజినికి అవుననక తప్పలేదు. ఈ పెళ్లి తనే చేసింది, ఈ తప్పు తనే దిద్దుకోవాలని తలొప్పింది సరోజిని. నాగినితో పాటుగా వచ్చిన సరోజిని చూసి ఆశ్చర్యపోయాడు హేమంత్. జ్వరం ఉన్న మాట నిజమే, అలానే ఆఫీసు పనులు నిర్వర్తించడంలో అతను మరీ చిక్కిపోయాడు. అత్తా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. నేనేరా, అలా కనిపించడం లేదా? ఎంత పెద్ద ఉద్యోగం వచ్చాక రాత్తా అని పిలిచావా, అందుకని నేనే వచ్చేసా అంది సరోజిని నవ్వుతూ. హేమంత్ ఏమీ జవాబు ఇవ్వలేదు. సరోజిని ఆంతర్యం అతనికి తెలుసు. మౌనంగా ఇంటికి తీసుకెళ్లాడు. సరోజిని బంగళా అంతా తిరిగి చూసి, ఇద్దరు మనుషులకి ఇంత ఇల్లెందుకురా, అసలు కొంపేలేక చెట్ల కింద ఏడుస్తున్న జనం ఎంతో మంది ఉండగా అంది ఆశ్చర్యంగా. హేమంత్ నీరసంగా నవ్వాడు. అవును, బ్రిటిష్ వారి నుండి వచ్చింది కల్చర్ మనకి, వదిలించుకోలేకపోతున్నాం అన్నాడు. నాగినితో అతను అసలు మాట్లాడకపోవడం గమనిస్తూనే ఉంది సరోజిని. మాత్రలు వేసుకుని జ్వరంతోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు హేమంత్. నాగిని వంట మనిషి సాయంతో పని ముగించుకుని సరోజిని దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి మొహంలో కళా కాంతి లేదు, కదిలిస్తే ఏడ్చేట్లుగా ఉంది. సరోజినిని అపరాధభావం చుట్టేసింది. నాగిని, వాడికి జ్వరం కదా, కాస్త మందులు మాకులవి జాగ్రత్తగా చూడు. మాట్లాడడం లేదని నువ్వు దూరంగా ఉంటే సంసారం జరగదు అంది మెల్లగా. ఆ మాటకే వాయుగుండానికి కురిసిన వానలా నిశ్శబ్దంగా ఏడ్చింది నాగిని. ఆ అమ్మాయి దుఃఖం చూసి తెల్లబోయింది సరోజిని. లేచి ఆ పిల్లని పొదివి పట్టుకుని, అయ్యో గుండెల్లో ఎంత బాధ పెట్టుకున్నావా ఏంటి, ఏం జరిగింది, నా తల్లివి కదూ, నాకు చెప్పు అంది లాలనగా. నాగిని వెంటనే సర్దుకుని కళ్ళు తుడుచుకుంది. లేదు పిన్ని, బావింతవరకు నాతో మాట్లాడలేదు. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా, ఏదీ చెప్పడు. అమ్మేమో నాకు సర్దుకోవడం రాదంటుంది, నేనెవరికి చెప్పాలి నా బాధ అంది కన్నేళ్లతో. సరోజిని కాసేపు మౌనం వహించింది. మెల్లిగా నాగిని భుజం తట్టి, నేను కనుక్కుంటాను, కంగారు పడుకు, వాడు చెడ్డవాడు కాదు, నా మాట వింటాడు అంది భరోసా ఇస్తున్నట్లుగా. నాగిని తలదించుకుని, నేను చిన్నదాన్నే కాదన్ను, గారాబంగా పెరిగిందాన్నే ఒప్పుకుంటాను. కానీ కొన్ని సంగతులు నాకు తెలుసు. కొత్తగా పెళ్లి వచ్చిన భార్యని కన్నెత్తి చూడడం లేదంటే బావ నన్ను ఇష్టపడడం లేదనేగా.
ఒకరు చెబితే చేసే కాపురం కాపురమేనా అంది సూటిగా. నాగిని ప్రశ్నకి మానుపడింది సరోజిని. వెంటనే ఏం జవాబు చెప్పాలో కూడా తోచలేదు. మొదటిసారి హేమంత్ మీద చాలా కోపం వచ్చింది కూడా. ఆ సాయంత్రం హేమంత్ వచ్చే టైంకి సరోజిని, అమ్మా నాగిని, ఒకసారి దగ్గరలో ఏదైనా గుడుంటే కాస్త పూజ చేసిరా, ఇంటికి మంచిది కదా అంది. నాగిని ఏదో అర్థమైందల్లా తలూపి వంటమ్మాయి సాయంతో గుడికి వెళ్ళింది. కాసేపట్లో హేమంత్ వచ్చాడు. సరోజిని తనే కాఫీ తీసుకెళ్ళిచ్చింది. నువ్విచ్చావేంటి, పనమ్మాయి లేదా అన్నాడు. లేదు, బయటికెళ్ళింది అంటూ ఎదురుగా కూర్చుంది. హేమంత్ కాఫీ తాగుతూ మౌనంగా కూర్చున్నాడు. అవును, పనమ్మాయి లేదా అని అడిగావు గాని మరి నీ పెళ్ళం ఏదని అడగలేదంట్రా? దానికి నువ్విస్తున్న విలువింతేనా అని అడిగింది కోపంగా సరోజిని. హేమంత్ సరోజిని వంక చూసి తలదించుకున్నాడు. నాకంతా తెలుసు. నీ అత్త ఏడ్చింది నా దగ్గర. పొద్దున నీ పెళ్ళం ఏడ్చింది. ఈ పెళ్లి చేసుకోమని చెప్పింది నేనే. ఈ పాపమంతా నాదేరా అంది సరోజిని బాధగా. అది కాదంటీ. ఏది కాదు? నీ బాధ నీకుండొచ్చు. నాగిని అమాయకురాలు, జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొచ్చింది. ఇంకా వరుదిన్ని తలుచుకుని ఈ పిల్ల గొంతుకోయడం మంచిది కాదు. మీ అమ్మ పోతే బతుకొదిలేసావా? కాలగతిలో ఎన్నో చేజారిపోతుంటాయి. ఇంకా నువ్విలా ప్రవర్తిస్తే ఈ పిల్ల ఉండదు. నీ అత్త కోర్టులో దావా వేస్తుంది. నీ పరువు ఊడుతుంది, జాగ్రత్త అంది సరోజిని కోపంగా. అని అన్నారా? కోపంగా అడిగాడు హేమంత్. లేదు, నేను చెబుతున్నాను. అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా కథ వదిలేరా. నా మాటిను. నాగిని బాగా చూసుకోరా. బొదులుగా హేమంత్ తలదించుకున్నాడు. ఏంటి మాట్లాడో? ఆంటీ, నాకంతా తెలుసు. నాగిని మీద నాకేం కోపం అసహ్యము లేవు. వరుదిని ఏమైందో తెలియడం లేదు. అసలు బతికుందా? బతికే ఉంది. హేమంత్ ఈసారి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. అవునా? నీకు తెలుసా? ఎక్కడుంది? ఎలా ఉంది చెప్పాంటీ అంటూ కుర్చీలోంచి లేచి సరోజిని కాళ్ళ దగ్గర కూలబడిపోయాడు, ఒక రకమైన ఉద్వేగానికి గురవుతూ. ఏంట్రా, ఏంటి పిచ్చి? వరుదిని బాగానే ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. అంటే? ఒకరోజు నాకు ఫోన్ చేసింది. తను బాగానే ఉన్నట్లుగా చెప్పింది. యావంతిని పెళ్లి చేసుకోమని చెప్పండి ఆంటీ, నాకు పాపే ముఖ్యమని చెప్పింది. ఎక్కడున్నామని అడిగేలోపునే ఫోన్ పెట్టేసిందిరా అంటూ అబద్ధం ఆడింది సరోజిని. కనీసం ఎక్కడుందోనన్నా చెప్పిందా? ఎంతో ఆందోళన అడిగాడు హేమంత్ సరోజిని కుదిపేస్తూ. లేదురా, ఏమీ చెప్పలేదు. మరి ఈ ఫోన్ ఎప్పుడొచ్చింది? మొన్నేరా, మీ నాన్న పోయాకనే. హేమంత్ తల పట్టుకున్నాడు బాధగా. సరోజిని అతని గెడ్డం పట్టుకుని, వదిలేరా, వచ్చిందొక కల అనుకో, మనసు దిటవు చేసుకోరా, నా మాటిను అంది బాధగా. ఇదిగో చెబుతున్నా ఇను. ఉద్యోగమా బాధ్యత కలది, పెళ్ళామా ఇంట్లోకొచ్చింది. ఇక దారి మళ్లించుకుని బతుకు తప్పదు. ఒక పక్క ఒంట్లో బాగుండలేదు. వరుదిని తెలివైన పిల్ల, ఎలాగూ బతుకుతుంది. పిల్ల కోసమన్నా బతకాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. నాకు టికెట్ తెప్పించు, వెళ్ళిపోవాలి అంది సరోజిని చివరి మాటగా. అంతలోనే నాగిని గుడి నుండి రావడంతో ఆ ప్రసక్తి ఆగిపోయింది. ఆ మర్నాడు పొద్దుటే ఎంత చెప్పినా వినకుండా సరోజిని తిరిగి బయలుదేరింది. వెళ్లే ముందు హేమంత్ వినకుండా నాగినితో, అమ్మా నాగిని, బలవంతంగా కాపురం చేసి నీ బతుకు బండలు చేసుకో అని చెప్పే సన్నాసిని కాదు నేను. అయినా మానవ ప్రయత్నం ఉండాలి కాబట్టి 2 మాటలు చెబుతున్నా. ఆడి మనసులో నీ పట్ల కోపం మాత్రం లేదు. ఆడుకొంట్లో బాగలేదు. భారీగా కాకపోయినా తోడి మడిసిగా ఆడిని సరిగ్గా చూసుకో. ఎంతకన్నా ఏమీ చెప్పలేను. ఆనాక దేవుడెలా నడిపిస్తే అలా అంటూ బయలుదేరింది సరోజిని. నాగిని తల ఊపింది మౌనంగా. అర్ధరాత్రి దాటింది. అవతల గదిలో పడుకున్న నాగినికి అసలు నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకుని తన గురించి తను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. చిన్నతనం నుండి తన జీవితం ఆడింది ఆటగా, పాడింది పాటగా జరిగింది. తండ్రి లేడనే గాని తల్లి తనని చాలా గారవంగా పెంచింది. అడిగి లేదనిపించుకున్నదే లేదు. చాలామంది స్నేహితులు తనని ఆరాధించేవారు. వాళ్ళందర్నీ సినిమాలకు తీసుకెళ్లేది తన డబ్బుతోనే. రోజూ తను పెట్టుకునే నగల్ని, డ్రెస్సుల్ని ఆరాధనగా చూసేవారు. అసలు కష్టాలుంటాయని గాని, అవి తన జీవితంలోకి ప్రవేశిస్తాయని గాని తానెప్పుడూ ఊహించలేదు. సినిమాల్లో చూపించిన హీరో లాంటి భర్త తన జీవితంలోకొస్తాడని, తనని దివ్య లోకాల్లో తిప్పుతాడని చాలా గ్యారంటీ అయిన నమ్మకం ఉండేది. నిజంగానే హేమంత్ హీరోలానే ఉంటాడు. కానీ తనంటే అసలు ఆసక్తే లేదు. తను బాగానే ఉంటుందే. చాలామంది తనని అలానే అనేవారే. మరెందుకితడు తన వైపు కన్నెత్తి చూడ్డు? చాలా కసిగా, కోపంగా ఉంది నాగినికి. ఇంత ముసుగులో గుద్దులాట దేనికి? డైరెక్ట్గా అడిగేస్తే సరిపోతుందిగా. ఎన్నాళ్ళీ గుండెమటను భరించాలి? చివ్వున మంచం మీద నుండి లేచి హేమంత్ గది తలుపు తెరిచి అక్కడ దృశ్యం చూసి నివ్వెరపోయింది నాగిని. వాంతి చేసుకుని అపస్మారకంగా పడున్నాడు హేమంత్. ఒక క్షణం గాబరా పడి ఏం చెయ్యాలో పాలుపోలేదు నాగినికి. వెంటనే గబగబా పనమ్మాయిని లేపింది నాగిని.
సత్యవతి లేచి కంగారు పడుతూ సింహాద్రిని లేపి తీసుకొచ్చింది. ఈలోపునే నాగిని టవల్ తెచ్చి గబగబా హేమంత్ని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. మీరు లేవండమ్మా అంటూ సింహాద్రి హేమంత్ని లేపి గోడకి చేరబెట్టి అంతా శుభ్రం చేశాడు. సత్యవతి డ్రైవర్కి ఫోన్ చేసింది. అందరూ కలిసి హేమంత్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. రెస్ట్ తీసుకోకుండా పనిచేయడం వల్ల బాగా బలహీనపడిపోయాడని అర్జెంటుగా డ్రిప్స్ పెట్టారు. నాగిని అలానే మౌనపడి కూర్చుండిపోయింది అతని దగ్గర. ఇంటికేమన్నా ఫోన్ చేస్తారమ్మా అని అడిగింది సత్యవతి నాగిని. వద్దులే సత్యవతి, అందరినీ కంగారు పెట్టడం దేనికి, మనమే చూసుకుందాం అంది నాగిని. అంత పెద్దరికం స్థిరత్వం తనకెలా వచ్చిందో తనకే అర్థం కాలేదు. తెల్లవారుతూనే స్పృహొచ్చింది హేమంత్కి. ఐసీయూ నుండి అతన్ని రూంలోకి షిఫ్ట్ చేశారు. నాగిని దగ్గరుండి అన్నీ చూసింది. జ్వరం తగ్గాక చాలా బలహీనంగా ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకోమని నాగినికి చెప్పి డిశ్చార్జి చేశారు హేమంత్ని. ఇంటికి తీసుకొచ్చాక ఆఫీసు స్టాఫ్ చాలామంది అతన్ని చూడ్డానికి వచ్చారు. అందర్నీ తగిన రీతిలో గౌరవించి పంపిస్తోన్న నాగిని క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు హేమంత్. 15 రోజులు సెలవు మంజూరు చేశామని, బాగా రెస్ట్ తీసుకోమని వచ్చి పరామర్శించి వెళ్ళాడు అతని పై అధికారి. నాగిని దాదాపు నిద్రపోయి వారం రోజులు దాటింది. మొహంలో నీరసం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాత్రి కాగానే హార్లిక్స్ తీసుకుని గదిలోకి వచ్చింది నాగిని. హార్లిక్స్ తాగి గ్లాస్ అందిస్తూ, థ్యాంక్స్ నాగిని, నా కోసం చాలానే కష్టపడ్డావు అన్నాడు హేమంత్. అంతే. నాగిని కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా తప్పు మాట్లాడానా అన్నాడు హేమంత్ కంగారుగా. లేదు బావా, ఇదే నువ్వు నాతో మాట్లాడిన మొదటి మాట, అందుకే ఆనందంతో ఏడుస్తున్నాను అంది అతని మెడకి చేతులు చుట్టి. హేమంత్ ఆమెను పట్టుకుని, సారీ నాగిని, ఇక నిన్నెప్పుడు ఏడిపించను సరేనా అన్నాడు. నాగిని హృదయం ఆనందంతో ఒక అలలా ఎగిసి ఆకాశాన్ని అంటుకుంది. ఆ అవకాశాన్ని జారనివ్వకుండా ఆమె అతన్ని అల్లుకుపోయింది. ఇన్నాళ్ళు నువ్వు నన్నెందుకు సరిగ్గా చూడలేదో నేనెప్పుడూ అడగను. ఇక మీదట నన్ను నువ్వు వదిలేసినా నేను ఒప్పుకోను. నా పేరు నాగిని బావా. నేనిలా నిన్ను చుట్టుకునే ఉంటాను అంటూ అతని కౌగిలిలో ఇమిడిపోయింది నాగిని.